ముందుగా ఈ మధ్యకాల సమయంలో దేవుని సన్నిధానికి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరూ కూడా ప్రభువు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానించుకొని ఈరోజు ప్రార్థన కూడికను ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. చాలు. ఇక్కడ చదవబడిన వాక్యములో మనం ఒక పదాన్ని ఎత్తిపట్టుకొని ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. కృపావరాలు చాలా రకాలుగా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గిఫ్ట్స్ ఉన్నాయి. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర ఉన్నాయి. భక్తుడు పౌలు గారు ఏ విధంగా రాశాడంటే, కృపావరాలు చాలా ఉన్నాయి కానీ వాటన్నిటిని అనుగ్రహించేవాడు దేవుడు ఒక్కడే. ఇంకా పరిచర్యలు కూడా చాలా ఉన్నాయి. ఎన్ని రకాలైన పరిచర్యలు ఉన్నాయని రాయబడింది అక్కడ? నానా విధములైన పరిచర్యలు అని రాయబడింది. ఆ నానా విధములైన పరిచర్యల గురించి కొన్ని మాటలు చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. గమనించండి, పరిచర్య అనగా గుర్తొచ్చేది ఏంటంటే, ఈరోజున ప్రతి ఒక్కరు కూడా మనం వాడుకునే భాష ఏంటంటే పరిచర్య అంటారు. లేదా హిందువులు కానీ వేరే దేవుళ్ళకు కానీ వాళ్ళు కూడా చేసేది పరిచర్యనే చేస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆతిథ్యమో లేకుంటే ఆచారమో అనుకుంటారు. వాళ్ళు ఏదైనా శుభ్రం చేసుకోవాలి కానీ, వాళ్ళ బొమ్మలు కడుక్కోవడం కానీ, వాళ్ళ టెంపుల్స్ కడుక్కోవడం కానీ, ఇంకా ఎవరైనా పరిచర్య చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది. ఇక్కడ పరిచర్యలు అన్నాడు కదా, ఈ పరిచర్యలు ఏ విధంగా ఉంటాయో నేను కొన్ని మాటలు చెప్తాను. పరిచర్య అనగానే దేవుని సేవకుడైన దైవజనుడికే కాకుండా విశ్వాసులకు కూడా వర్తిస్తుందన్నమాట ఈ మాట. పరిచర్యలు అంటే ఎవరెవరు చేసేది? దైవజనులు మాత్రమే కాదు చేసేది, దైవజనులు వెంబడించిన వారు మాత్రమే కాదు చేసేది. దేవుని సన్నిధానానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, పురుషులైనా స్త్రీలైనా చిన్నలైనా పెద్దలైనా ఎవరైనా చేసేది ఏంటంటే పరిచర్య. ఈ పరిచర్య ఏ విధంగా ఉన్నాయో, అసలు నానా విధమైన పరిచర్యలు ఎందుకన్నాడో కొన్ని మాటలు చెప్తాను. ఇక్కడ నానా విధములైన పరిచర్యలు అన్నాడు కదా, ఒకటన్నాడా నానా విధములు అన్నాడా? అంటే ఒకటి కంటే ఎక్కువగానే ఉన్నాయి. దేవుడు నాకు బయలుపరిచిన మాటను నేను చెప్తాను. పరిచర్యలు 2 రకాల గురించి చెప్తాను ఈరోజు. మొదటిది కనబడే పరిచర్య ఉంటుంది, రెండోది కనబడని పరిచర్య కూడా ఉంటుంది. ఎన్ని పరిచర్యలు కనబడుతున్నాయి? ఏమేం పరిచర్యలు? కనబడే పరిచర్య, రెండోది కనబడని పరిచర్య. ఈ పరిచర్య అంటే దేవుని సన్నిధానంలో దేవుని పని చేయడమే పరిచర్యనా? కాదు. ఎవరికైనా మనం మంచి పనులు చేయడం కూడా పరిచర్యనే. ఎవరినైనా మనము ఆదరించడం కూడా పరిచర్యనే. ఎవరైనా ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం కూడా పరిచర్యనే. అందుకోసమే ఒక వాక్యాన్ని చదివి ముందుకెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేసినది నీ ఎడమ చేయికు తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చాలు. ఇక్కడ మొదటి పరిచర్య దేనికి కనబడతా ఉన్నదంటే దాన ధర్మాల గురించి కనబడతా ఉన్నది. మనము చాలామందిని చూడగానే జాలి కలుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏదో ఇవ్వాలని ఆశ కలిగి ఉంటా ఉంటుంది. అదే దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు, నీవు ఎవరికైనా ఆదుకోవాల్సిన స్థితి వస్తే, నువ్వు ఎవరైనా ఆదరించాల్సిన పరిస్థితి వస్తే, నీవు ఎవరికైనా ఇవ్వవలసిన పరిస్థితి వస్తే, నువ్వు ఎవరైనా సహాయం చేయాలనుకునే పరిస్థితి వస్తే, నీ ధర్మము, నీ క్రియ, నీ పని, నీ సహాయము, నీ హెల్పు ఏ విధంగా ఉండాలంటే నీవు కుడి చేత్తో ఇచ్చేది ఎవరికి తెలియకూడదు? ఎడం చేయి నాదా మీద, అంతేనా?
మళ్ళీ మీరు ఏమనుకున్నారు, మీ చెయ్యి తెలియకూడదేమో అనుకుంటారేమో. ఎడమ చెయ్యి అంటే ఎవరిది? ఎవరైతే పని చేస్తూ ఉన్నారో, ఎవరైతే సహాయం చేస్తూ ఉన్నారో వారు చేసే చెయ్యి, కుడి చెయ్యి వారి పక్కనున్న ఎడమ చెయ్యికి తెలియకూడదు. ఈ రోజున చాలామందిని ఫోన్లో చూడొచ్చు, బయట చూడొచ్చు, రోడ్ల మీద చూడొచ్చు. మనం చెప్పుకుంటే ఇంకా కరోనా టైంలో చూడొచ్చు. ఏదైనా ఇవ్వాలంటే ఏం చేయాలి? వానికి కెమెరా కావాలి, అంతేనా? బాయ్ ఫోటోది ఒకటి, వాడిచ్చేదేమో కేజీ, లేకుంటే 160 బిర్యానీ, లేకపోతే 500 ఖర్చు పెడతాడేమో. ఏం చేయాలి? కెమెరా పెట్టాలి. పడిందా? ఇది పడాడా సరిగ్గా? ఇది పడాలి ముందు ఇచ్చేది. ఏమంటున్నాడు? ఇది పడాలి, లేకపోతే ఇంకోటి వీడియో తీయమంటాడు. కెమెరా తీసుకొని రికార్డ్ చేసావా? స్టార్ట్ అయిందా? చేయనా? ఇవ్వనా? ఏమనుకుంటారు? దాన ధర్మాలు చేసేటప్పుడు వీడియోలు తీస్తూ ఉంటారు, ఫోటోలు తీస్తూ ఉంటారు. ఇంకేం చేయాలి? పబ్లిక్ని చూస్తూ ఉంటారు. ఒరే ఆ ప్రాంతానికి వెళ్తే ఆడ చాలామంది మనం ఫేమస్ కావచ్చు. ఒక 5,000 ఖర్చు పెట్టుకొని చేసేది మంచి పనే, కాదనట్లేదు, నేను తప్పనట్లేదు, చెడు అనట్లేదు. కానీ దేవుని వాక్యం ఏ విధంగా చెబుతుందంటే, నువ్వు చేసే మంచి పని అయినా కానీ, నువ్వు చేసే దానమైనా కానీ, నువ్వు చేసే సహాయమైనా కానీ నీకు తప్పించి మరొకరికి తెలియకూడదు. హల్లెలూయా. ఈరోజున నేటి సమాజంలో ఏ విధంగా ఉండదంటే, మనం చేస్తున్న పని తక్కువ, చూపించేది ఎక్కువ. అవునా కాదా? ఇప్పుడు అది వైరల్ కావాలి, వాడు చూడాలి, వీడు చూడాలి, లైకులు రావాలి, ఎక్కువ షేర్లు రావాలి, మెచ్చుకోవాలి, అన్నా నువ్వు సూపర్ అన్నా అనాలి. ఈ రోజున మనిషికి ఏ విధంగా ఉన్నది? డంబపు ఆశం అనేది ఎక్కువగా ఉన్నది. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ డంబము లేని వారై ఉండమని. మనకి ఎటువంటి డంబం అనేది ఉండకూడదు, మనకి ఎటువంటి అహంకారం అనేది ఉండకూడదు, మనకి ఎటువంటి గర్వం అనేది ఉండకూడదు, మనకి ఎటువంటి హెచ్చింపు అనే మనస్తత్వం ఉండకూడదు. అందుకనే దేవుడు ఏ విధంగా చెప్తా ఉన్నాడు? నువ్వు దాన ధర్మాలు చేస్తే, నువ్వు బిర్యానీ పొట్లం పంచితే, నువ్వు ఎవరికైనా బెడ్ కొనిస్తే, నువ్వు ఎవరికైనా ఆదరిస్తే, నువ్వు ఎవరికైనా ఏదైనా అందిస్తే, నువ్వు ఎవరికైనా ఆరోగ్య పరిస్థితుల్లో డబ్బులు అందిస్తే రికార్డ్ చేయమనరా అన్నాడా దేవుడు? లేకుంటే వీడియో తీసి పోస్ట్ చేయమన్నాడా? లేకుంటే పబ్లిక్ ఆడ 10 మంది ఉంటారు అక్కడ చేయమన్నాడా? నీ కుడి చేయి చేసే పని ఎవరికి తెలియకూడదు. ఇదే మొదటి పరిచర్య. ఇందులో కనబడే పరిచర్య ఏముందో తెలుసా? నువ్వు చేసే పని మనుషులు చూడకపోవచ్చు, నువ్వు చేసే క్రియ ఎవరు మెచ్చుకోకపోవచ్చు, నువ్వు చేసే కష్టము ఎవరు ఆశించకపోవచ్చు, నువ్వు చేసే ప్రతి ఒక్క పని కూడా ఎవరు కూడా నన్ను స్పందించట్లేదులే, నన్ను గుర్తించట్లేదులే, నన్ను ఏదో చేయట్లేదులే అనుకోకుండా దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, చదువుదాం 4వ వచనంలో ఉంటుంది, నీ రహస్యమందు ఎవరు రహస్యంగా చూసే దేవుడంట నీకు ప్రతిఫలంతో ఇస్తాడు. ఎప్పుడు? కనబడని పరిచర్య చేయిస్తే, ఎప్పుడైతే మరుగైన పరిచర్య నువ్వు చేయగలిగితే, ఎప్పుడైతే దాచి ఉంచిన పరిచర్య నువ్వు చేయగలిగితే దేవుడు నీకు బహుమానాన్ని అందిస్తాడంట. ఇంకా ముందుకెళ్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుదాం త్వరగా. ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదనను. ఆయన తండ్రి చాలు, ఇంతవరకు చాలు. ఇంకా చదువుతాం ఇంకో వచ్చినాను. చాలు. అక్కడ ఏం జరుగుతుందంటే, సంభవం అందరికీ తెలిసిన అంశమే అది. కానా ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి యేసు ప్రభు వారు ఇన్విటేషన్గా వెళ్తాడు. అంటే ఆ పెళ్ళికి ఆహ్వానించబడిన వ్యక్తిగా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మొదటగా ఆ వివాహంలో ప్రత్యేకత ఏంటంటే, ఎక్కడ చూసినట్లయితే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మనమైతే సంతోషం కలిగినప్పుడు ఏమి ఇస్తాము? స్వీట్లు ఇస్తాము.
అదే ఆ కానా వివాహంలో ఏం జరుగుతుందంటే వారి ఆచారం ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ద్రాక్షారసం పోయడం ఆచారం. ద్రాక్షారసం పోయడం ఆచారం కాబట్టి వాళ్ళు తక్కువ చేసుకున్నారో ఎక్కువ చేసుకున్నారో బైబిల్లో రాయబడలేదు, కానీ ద్రాక్షారసం మాత్రం అయిపోయింది. అయిపోయేసరికి బంధువులు వస్తున్నారు, చుట్టాలు వస్తున్నారు, బాబాయ్ పిన్ని వాళ్ళు వస్తున్నారు, ఇంకా పెళ్ళికొడుకోళ్ళ తాలూకోళ్ళు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. వచ్చేసరికి ద్రాక్షారసం అయిపోయింది. అక్కడ పనిచేరి చేసేవాళ్ళు, ఆ సేవ చేసేవాళ్ళు కంగారు పడతా ఉన్నారు. అప్పుడు ఆ ప్రాంతంలో మరియమ్మ తల్లి ఉండడం చూసి ఆమె దగ్గరికి వెళ్ళి ఫలానా పరిస్థితి అమ్మా, ఫలానా జరిగిందనంటే ఆమె ఏమంటుందంటే అక్కడ యేసు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, నా దగ్గరకు వస్తే నేనేం చేస్తాను అని చెప్పగానే యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తారు, వస్తాడు. తర్వాత మరియమ్మ తల్లి ఏమంటుందంటే ఆయన ఏదైతే చెబుతాడో అది మీరు ఖచ్చితంగా చేయమంటాడు. ఇవన్నీ జరిగిన సన్నివేశంలో ఇందులో ఏదయ్యా మర్మం అంటే అక్కడ రాతి బాణాలు ఉంటాయి. ఆ రాతి బాణాలు శుభ్రం చేసింది ఎవరు? ఆ పెళ్ళిలో ఉన్న పరిచారకులు. ఆ రాతి బాణాలు నీట్గా కడిగింది ఎవరు? అక్కడున్న పరిచారకులు. ఆ రాతి బాణాలను నీళ్ళతో నింపింది ఎవరు? పరిచారకులు. ఆ రాతి బాణాలను నీటితో నింపిన తర్వాత నీటిని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? గెస్ట్లకు ఇచ్చాడు, ప్రధానికి ఇచ్చాడు. అంటే అక్కడ కష్టమంతా ఎవరిది? పరిచారకులదే. అవి ఎంత మట్టి ఉన్నాయో, ఎన్ని రోజుల మూలన పడిపోయి ఉన్నాయో, వాటిని బరువెత్తడానికి ఎంత బరువైందో, వాటిని మోయటానికి కదిలేయటానికి ఎంత కష్టపడ్డారో, వాటిని శుభ్రం చేయడానికి ఎంత ప్రయాసపడ్డారో, ఆ నీళ్లు తోడి ఆ బాణాల్లో నింపడానికి ఎంత ప్రయాసపడ్డారో వారి ప్రయాస ఎవరికి తెలియదు. ఈరోజును కూడా దేవుని సన్నిధానానికి వస్తున్న మీరందరూ, దేవుని సన్నిధానంలో ఆలకిస్తున్న మీరందరూ కూడా, దేవుని సన్నిధానంలోకి వచ్చిన ప్రతి వారు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మా ప్రయాస గుర్తించట్లేదు అనుకోకూడదు. ఇక్కడ పరిచారకులు కష్టపడ్డారు, కానీ అక్కడ ఎవరికి మహిమ వచ్చింది? దేవుని నామానికి మహిమ వచ్చింది. ఎవరికి మహిమ వచ్చింది? దేవునికి ఘనత వచ్చింది. అందుకోసమే మనం చేసే ప్రతి ఒక్క పనిలో ఎవరికి మహిమ కనబడాలి? మనం కనబడాలా? దేవుడు కనబడాలా? ఎవరి పేరు రావాలి? మనకు పేరు రావాలా? దేవుడికి పేరు రావాలా? అక్కడ పరిచారకులు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ఎంతమంది ఉన్నారో చెప్పలేదు, కానీ పరిచారకులు అని రాయబడింది. కానీ ఇచ్చిన తర్వాత ఎవరని చెప్పారు? పరిచారకులు ఇచ్చారా? లేదు. ఎవరు ఆయన చేశారని అడిగారా? లేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారా? ఒరే బాబు, నేను ఫస్ట్ గ్లాస్ తాగాను, ఇంత రుచిగా లేదు, రెండో గ్లాస్ బాగుందిరా అన్నాడు వాడు. అప్పుడు ఈ ముఖం చూడాలి పరిచారకు. నీకు ఇట్టుందా? ఆ బాణాలు కడిగితే నీకు తెలిసేది, ఆ బాణాలు శుభ్రం చేస్తే నీకు తెలిసేది, ఆ బాణాల్లో నీళ్ళు చేతం నీకు తెలిసేది. మా కష్టమే అని తెలిసిందా అనుకుంటున్నాడు మనసులో, కానీ ఇవన్నీ వాస్తవమా కాదా? అందుకోసమే దేవుని సంఘంగా ఏర్పడిన మీరందరూ కూడా దేవుని సన్నిధానంలో ఏ విధంగా ఉండాలంటే కనబడని పరిచర్యకు చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి, మరుగైన పరిచర్య చేయడానికి ఆసక్తి చూపాలి. దేవుని సన్నిధానంలో నువ్వు తగ్గించుకొని పరిచర్య చేయుటకు శ్రద్ధ చూపాలి. మొదటిగా ఏం చెయ్యాలి? ఆవరణంలో అంటే మీ ఊరిలో, మీ ప్రాంతంలో ధర్మం చేసేటప్పుడు ఏం చేయాలి? రహస్యంగా నీ ధర్మాలు చేసుకోవాలి. ఏదైనా హెల్ప్ చేస్తే రహస్యంగా చేసుకోవాలి. చూడండి, ధర్మం చేస్తే దేవుడు ఆలకిస్తాడంటే అదే వచనం అపోస్తుల కార్యంలో ఉంటుంది, 10వ అధ్యాయంలో అనుకుంటా. అక్కడ కొర్నేలు అని భక్తుడు ఉంటాడు. 4వ వచనమా ఎన్నో వచనము? ధర్మం చేస్తే అప్పుడు ఎవరు చెబుతారంటే వారి ధర్మాల గురించి, వినండి జాగ్రత్తగా. నీ ధర్మ కార్యములను ఎక్కడికి చాలు ఎక్కడికి వెళ్ళినాయి? దేవుని సన్నిధానానికి వెళ్ళినాయి. ఎవరైనా చెప్పారా? కొర్నేలి బా నువ్వు ఆ రోజు హెల్ప్ చేసావయ్యా అని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలా. సహాయం చేసిన వాళ్ళు కూడా చెప్పలా. కానీ ఎవరు చెప్తున్నారు? దేవుడు దూత సాక్ష్యం ఇస్తుంది. నీ గురించి కూడా సాక్ష్యం ఎవరు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. నీ గురించి కూడా మనుషులు ఇచ్చేవారిగా ఉండకూడదు, దైవ సేవకులు ఇచ్చేవారిగా ఉండకూడదు, సమాజంలో ఉన్న మనుషులు ఇచ్చేవారిగా ఉండకూడదు. నీ గురించి సాక్ష్యం ఎవరు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. హానోకు గురించి మీరు చదవగలిగితే హానోకు గురించి సాక్ష్యం ఉంటుంది. అతడు చనిపోకముందు ఎవరికి ఇష్టపడ్డాడు? వాళ్ళ మమ్మకా, వాళ్ళ నాన్నకా, లేకుంటే వాళ్ళ బంధువులకా? ఎవరికి? దేవునికి ఇష్టపడ్డాడు.
నీవు కూడా బ్రతుకున్నంత కాలము, పరిచర్య చేస్తున్నంత కాలము, మందిరానికి వస్తున్నంత కాలము ఎవరికి ఇష్టమై ఉండాలి? దేవునికి ఇష్టమైన పని చేయాలి. ఆ పని చేయాలంటే ఏం చేయాలి? మరుగైన జీవితము నీలో ఉండాలి, మరుగైన పరిచర్య నీలో కనబడాలి. ఈ రోజున సమాజం ఎలా ఉందంటే, మనుషులు ఎలా ఉన్నారంటే కనబడటానికి చూస్తూ ఉన్నారు, కానీ కనబడని పరిచర్యలో ఆశీర్వాదం ఉందని గుర్తించట్లేదు, కనబడని పరిచర్యలో దీవెన ఉందని గుర్తించట్లేదు, కనబడని పరిచర్యలో రెండంతల ఆశీర్వాదం ఉందని వాళ్ళు కనుగొనలేకపోతూ ఉన్నారు. ఇంకా ముందుకెళ్దాం. నిర్గమాకాండము 24వ అధ్యాయము 13వ వచనం. నిర్గమాకాండము అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతను పెద్దలను చూచి, మేము నీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడే యుండుడి. ఇదే అహరోనులు చాలు. అక్కడ మోషేతో దేవుడు ఏ విధంగా మాట్లాడాడంటే, ఓ అబ్బాయి నీతో నేను మాట్లాడాలి, సీనాయి పర్వతం మీదకి రమ్మని దేవుడు మోషేతో మాట్లాడతాడు. కానీ మోషే దగ్గర పరిచారకుడుగా చేస్తుంది ఎవరు? యెహోషువ. ఆ కాలంలో మోషేకి అసిస్టెంట్గా ఉన్నది ఎవరంటే యెహోషువ ఉంటాడు. అప్పుడు చెప్పినప్పుడు ఏం జరిగిద్దయ్యా అంటే, రమ్మంది ఎవరిని? మోషేని. కానీ వెళ్ళాల్సింది ఎవరు? మోషే వెళ్ళాలి. కానీ మోషే వెళ్తుంటే యెహోషువ కూడా కొండ ఎక్కాడంట, యెహోషువ కూడా తోడుగా వచ్చాడంట. కానీ కొండ మధ్యకు రాగానే ఏం జరిగిందంటే, అప్పుడు మరలా మాట్లాడుతూ ఉన్నాడు, ఏ నరుడు కూడా నా యొద్దకి రాకూడదు, నీవు తప్పించి అంటాడు. అప్పుడు ఏమైపోవాలి? అప్పుడు యెహోషువ ఎటుపోవాలి? మోషే ఏమన్నాడంటే, అబ్బాయి దేవుడు నన్ను ఒక్కడనే రమ్మన్నాడు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడే కనిపెట్టుకొని ఉండు, నేను వెళ్ళి దేవుడు చెప్పిన మాటలన్నీ విని రాసుకొని మళ్ళీ వస్తా అని చెప్తాడు. మోషే కొండెక్కుతాడు. యెహోషువ ఎక్కడ మిగిలిపోయి ఉన్నాడు? మోషే అంట 40 రోజులు ఉన్నాడంట రాత్రింపగలు కొండ మీద. ఎక్కడ మరి మోషే అంట 40 రోజులు ఉపవాసంతో దేవుడితో గడిపాడంట. మరి యెహోషువ? మరి మోషే అంట దేవుడు ముఖాముఖిగా దేవుడితో మాట్లాడంట. మరి యెహోషువ? మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా యెహోషువకి? ఎవరైనా బన్ను కానీ, డబరట్టే కానీ, ఏదైనా తాగడానికి లస్సీ కానీ, థమ్సప్ కానీ ఏదైనా ఇచ్చారా? ఎవడిచ్చేవాళ్ళు లేదు. ఏదైనా కూర్చోడానికి ఏమైనా కుర్చీలు ఏమైనా ఉన్నాయా? గాలి రావడానికి ఏమైనా ఫ్యాన్ ఏమైనా ఉందాడా? ఏదైనా చెట్టు ఉందా? ఏమీ లేదు. కానీ దేవుడి పగడ ఎవరున్నారంటే మోషే ఉన్నాడు. దేవునికి తోడుగా మోషేకు తోడుగా దేవుడు ఉన్నాడు. కానీ యెహోషువకు తోడుగా ఎవరూ లేరు. అదే మరుగైన పరిచర్య అంటే. దైవజనులు ఎక్కడికి వెళ్తూ ఉన్నారో అక్కడికి వెళ్ళి దైవజనులు చెప్పింది చేయటం పరిచర్య. అక్కడ ఎవరు మరుగుగా కనబడతా ఉన్నాడు? యెహోషువ మరుగై ఉన్నాడు. అంటే ఆర్గ్యూ చేయలేదు మోషే, నా వల్ల కాదబ్బాయి, నువ్వు ఎప్పుడు వస్తావో ఏమో, అసలు నాకు ఆకలి అయితే నేను ఉండలేను, ఛార్జీగా డబ్బులు అన్నాడా? కొనుక్కొచ్చుకోవడానికి, ఫ్రైడ్ రైస్ తెచ్చుకోవడానికి డబ్బులు అడిగాడా? బిర్యానీ తెచ్చుకోవడానికి డబ్బులు అడిగాడా? ఇక్కడ ఫ్యాన్ లేదు, ఎండ కొడుతుంది, గాలి తీస్తుంది, ఉమ్మదం తీస్తుంది, ఈ చెట్టు నైట్ అయితే పాములు వస్తాయో, తేళ్ళు వస్తాయో, ఇవన్నీ వస్తాయో, అవన్నీ కొడతాయి, నేను వెళ్ళిపోతా అన్నాడా? ఏదైనా సరే మాట ఇవ్వగానే ఆగిపోయాడు. అదే ఒంటరి పరిస్థితి. దేవుని సన్నిధానంలో ఒక్కరిగా మిలిగిపోయినప్పుడు, దేవుని సన్నిధానంలో ఒంటరి దానివై ఉన్నప్పుడు, దేవుని సన్నిధానంలో ఎవ్వరికి కనబడని స్థితిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధానానికి వచ్చిన నువ్వు దీన దశలో పడినప్పుడు, నీకు శ్రమలు వచ్చినప్పుడు, నీకు ఆపదలు వచ్చినప్పుడు, నీకు కలిగే కష్టాలు వచ్చినప్పుడు నేను ఒంటరినే అనుకోకూడదు. కొన్నిసార్లు ఒంటరి జీవితంలో ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటాడు. అది మరుగైన పరిచర్య. నాకు వచ్చిన సమస్య గురించి అందరికీ చెప్పుకోవడం కాదు, నాకు వచ్చిన ఆపద గురించి అందరికీ చెప్పుకోవడం కాదు. నీవు నీ మనవి ఎవరితో చెప్పుకోవాలంటే దేవుడితో చెప్పుకోవాలి. ఇక్కడ యెహోషువ ఏం చేశాడు? ఏమని చెప్పాడా? ఆర్డర్ ఏమన్నా వేసారా మోషేకి? ఏమన్నా రిక్వెస్ట్ ఏమైనా పెట్టాడా? ఏం లేదు. వచ్చేంత వరకు కనిపెట్టుకొని ఉన్నాడు. కానీ చూడండి, చాలామందిని చూడగలిగితే ఎవరి గురించి మాట్లాడతారు? మోషే గురించే మాట్లాడతాడు. మోషే దేవుడితో మాట్లాడాడని మాట్లాడతాడు. మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడని మాట్లాడతాడు. మోషే అసలు ఎంత గొప్ప దైవజనులో అనుకుంటాడు. కానీ
అతని దగ్గర ఉన్న పరిచారకుడైన యెహోషువ గురించి ఒక్కరు మాట్లాడరు. అదే మరుగైన పరిచర్య. హల్లెలూయా. ఈ రోజున అటువంటి పరిచర్య నువ్వు చేయగలిగితే, నీవు ఈ రోజున అటువంటి స్థాయిలో నువ్వు ఉండగలిగితే దేవుడు నీకు మెండైన ఆశీర్వాదాలు కలుగజేస్తాడు. ముందుకెళ్దాం, ఆలస్యం అయిపోతుంది. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానం చేద్దాం. యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు వినండి, అతను పరిచారకుడను నూను కుమారుడైన యెహోషువ అను యవ్వనస్తుడు గుడారములో నుంచి వెలుపలకు రాలేదు. చాలు. ఇక్కడ మొదటిగా దాన ధర్మాల గురించి విన్నాము, రెండోది దేవుని పరిచర్య గురించి విన్నాము. ఇక్కడ రాయబడింది ఏంటంటే ప్రార్థన గురించి రాయబడి ఉంటుంది. అక్కడ ఏం చేస్తాడంటే దేవుడు, ఒరే మోషే బాబు, మీ ప్రజలు అసలు నా మాట లెక్క చేయట్లేదు, నేను ఏది చెప్తే దానికి వ్యతిరేకంగా నడుచుకుంటారు, అసలు నన్ను తృణీకరిస్తున్నారు, వాళ్ళని నేను చంపేస్తాను, మీరు వెళ్ళే మార్గంలో వాళ్ళని హతము చేస్తాను అని దేవుడు మోషేతో మాట్లాడతాడు. ఈ మాటలన్నీ విన్న మోషే బాధపడతాడు, దుఃఖపడతాడు. దేవునికి ఏ విధంగా ప్రార్థన చేస్తాడంటే, అయ్యా నీవు ఐగుప్తు దేశంలో నుండి, ఆ ఫరో దగ్గర నుండి మమ్మల్ని విడిపించింది అందుకేనా, వాళ్ళని విడిపించి ఈ ఎడారిలో చంపేయడానికేనా, ఇక్కడి వరకు తీసుకొని వచ్చి ఇక్కడ హతము చేయడానికేనా అని బాధపడతా ఉంటాడు. ఈ సంగతి ప్రజలందరికీ చెప్పగానే వాళ్ళందరూ ఏం చేస్తారంటే వారు వేసుకున్న గుడారం షెడ్లోకి వెళ్ళిపోతారు. ఎవరు వారు వెళ్ళిపోయి ప్రార్థన చేస్తారు. కానీ మోషే కూడా గుడారంలోకి వెళ్తారు. దేనికోసము? ప్రజలను చంపేస్తా అన్నాడు. కానీ దేవుని మనసు మారాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేయడానికి మోషే గుడారంలోకి వెళ్ళాడు. మోషేతో పాటు ఎవరు ఉన్నారు అక్కడ? యెహోషువ ఉన్నాడు. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. అంటే మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు జవాబిస్తున్నాడు, ఆలకిస్తున్నాడు, సమాధానం చెబుతూ ఉన్నాడు. సరిపోయింది. మోషే ప్రార్థన చేశాడు, అయిపోయింది. కొంతసేపు ప్రార్థన చేసిన తర్వాత బయటకు వచ్చాడు. కానీ తనతో పాటు కూర్చున్న యెహోషువ బయటకు వచ్చాడా? తనతో పాటు మోకరించిన యెహోషువ బయటకు వచ్చాడా? తనతో పాటు ఏకీభవించిన యెహోషువ బయటకు వచ్చాడా? ఈరోజు ప్రార్థన చేస్తుంటే మాకు ఇయ్యలేదేంటి, నా దగ్గరికి రాలేదేంటి, నేను ఎంత మంచి ప్రార్థన చేస్తానో, నా గురించి తెలియదు అనుకుంటా పాస్టర్ గారికి చెప్పు వచ్చేవారం. చాలామంది ఇవ్వకపోతే బాధపడతూ ఉంటారు, ఎవరైనా పట్టించుకోకపోతే బాధపడతూ ఉంటారు. కానీ మోషేని ఎవరు లెక్క చేయలేదు అక్కడ. మోషే కొంతసేపు ప్రార్థన చేస్తే యెహోషువ మోషే కన్నా డబల్ ప్రార్థన చేశాడు. మోషే కొంతసేపు మోకరించి దేవుని దగ్గర మొరపెడితే యెహోషువ మోషే కన్నా ఎక్కువగా కష్టపడతా ఉన్నాడు. ఈ రోజున ప్రార్థన చేసేటప్పుడు మీరు కూడా ఏ విధంగా ఉండాలంటే, నన్ను పాస్టర్ గారు చూడట్లేదే, నన్ను పాస్టర్మ గారు చూడట్లేదే, నన్ను సంఘంలో ఉన్నవారు చూడట్లేదే, నన్ను వారు పట్టించుకోవట్లేదే, నన్ను వారు గుర్తించుకోవట్లేదే, వారు నన్ను లెక్క చేయట్లేదే అనుకోకూడదు. ఎటువంటి ప్రార్థన నీలో కనబడాలంటే మరుగైన ప్రార్థన కనబడాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఇంటిలోనికి వెళ్ళి నీ తలుపులను మూసుకొని మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయమనింది. మనమేం చేస్తాం? కిటికీలు తీసి తలుపులు తీసి స్తోత్రం స్తోత్రం ప్రభు, వస్తున్నారా అట్లేదా, స్తోత్రం స్తోత్రం ప్రభు, చూసిందా చూడలేదా, స్తోత్రం స్తోత్రం ప్రభు, వచ్చింది, స్తోత్రం స్తోత్రం ప్రభు, రా కళ్ళు మూసుకొని స్తోత్రం స్తోత్రం. ఏం ప్రార్థన? కనబడే ప్రార్థన ఇది. కానీ యెహోషువ ఏ విధంగా ప్రార్థన చేశాడంటే కనబడని ప్రార్థన చేశాడు, మరుగైన జీవితాన్ని జీవించాడు, తనను తాను తగ్గించుకున్నాడు. కానీ గుర్తింపు ఎవరికి వచ్చింది? మోషేకు వచ్చింది. ప్రతిఫలితం ఎవరికి వచ్చింది? మోషేకు వచ్చింది. కొన్నిసార్లు మనల్ని పట్టించుకోవట్లేదని ఎవ్వరూ నిరాశ చెందకూడదు. కొన్నిసార్లు ఎవరు మమ్మల్ని గుర్తించట్లేదని ఎవరూ బాధపడకూడదు. కొన్నిసార్లు అసలు నన్ను ఎవరు లెక్క చేయట్లేదని ఎవరు కూడా దిగులు పడకూడదు. కానీ ఎవరు చూస్తాడంటే దేవుడే చూస్తాడు. ఏమని ఉంటుంది ప్రార్థన చేసేటప్పుడు? మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ఇంటిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని ప్రార్థన చేయమన్నాడా? లేకుంటే ఆ మరియమ్మనో సువార్తమ్మనో కేకేసి నా ప్రార్థన చూడమన్నాడా? ప్రార్థన చేసేటప్పుడు వీడియో రికార్డింగ్ పెట్టమన్నాడా?
ఫోటోలు ఏమన్నాడా? ఏమని ప్రార్థన చేయమా? ఒరే బాబు, నువ్వు వెళ్ళి నీ ఇంట్లోకి నువ్వు వెళ్ళి మోకాళ్ళు వేసి ఆ డోర్ క్లోజ్ చేసుకొని నీ ద్వారబంధములన్నీ మూసుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటాను. అప్పుడు ఎవరైనా ఉంటారు ఇంట్లో? ఎవరు ఉండరు. అదే రహస్యమైన ప్రార్థన, అదే కనబడని ప్రార్థన, అదే మరుగైన ప్రార్థన. ఈ రోజున నిన్ను నువ్వు ఎంత మరుగు చేసుకుంటావో, నిన్ను నువ్వు ఎంత తగ్గించుకుంటావో, నిన్ను నువ్వు ఎంత లోబర్చుకుంటావో, నిన్ను నువ్వు దేవుని దగ్గర ఎంత తగ్గింపు కలిగి జీవిస్తావో దేవుడు దానికి ప్రతిఫలితం రెండంతలుగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు అనుగ్రహిస్తాడు? కనబడితేనా కనబడకపోతేనా? కనబడాలా. ఎవరికి కనబడకపోతే? ఎవరికి? పాస్టర్ గారికా? పాస్టర్ గారికా? ఎవరికి? ఎవ్వరికి కనబడకుండా మనం చేసేయాలి. అదే కనబడని పరిచర్య, మరుగైన పరిచర్య. అది ఇంకో వచనాన్ని చెప్పి ముగిస్తాను, ముందుకెళ్దాం. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 17వ వచనము నుండి 19వ వచనం వరకు. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపాడు, యేసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత ఇనుము. చాలు, దేవునికి స్తోత్రం. చూడండి, మంచి మాట ఇది. అందరూ చాలామంది యోసేపు ఎలా దీవించబడ్డాడు, యోసేపు ఎలా ఘనతనందుకున్నాడు, యోసేపుకి ఆ అధికారం ఎలా వచ్చిందో చెప్తారు, కానీ యోసేపు పడిన శ్రమ ఎవరు చెప్పరు. ఒక్కొక్క వచనాన్ని చదువుకుంటూ వివరించాలని ఆశపడతా ఉన్నాను. చదవండి ఒక్కొక్క వచనము. వారికంటే ముందుగా, వారికంటే ఒకరిని ముందుగా అంటే ఐగుప్తు దేశానికి యోసేపుని ముందుగానే పంపాడంట. దేనికోసము? చదవండి. దాసుడుగా అమ్మబడిను. ఎందుకు అమ్మబడ్డాడు ముందుగా అంటే, ఆ ఐగుప్తు దేశంలో కరువు అనేది రాబోతుంది. ధాన్యం అనేది కరువు అయిపోతూ ఉంటుంది. తినడానికి తిండి అనేది ఉండకుండా కరువు రాబోతూ ఉన్నదని దేవుడు ప్రణాళిక ఏ విధంగా ఉందంటే ముందుగానే ఐగుప్తు దేశానికి పంపివేశాడు. ఏ విధంగా పంపాలి? వెళ్ళాలంటే ఏదో ఒక మార్గం ఉండాలి కదా. ఇప్పుడు మనం ఒక వేరే ఊరు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? బస్సో, ట్రైనో, బైకో ఏదో ఎక్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం వేరే చోటికి వెళ్ళాలంటే ఏదో రీతికి వెళ్ళాలి. అలాగే యోసేపు కూడా ఏ రీతిగా వెళ్ళాడంటే వాళ్ళ అన్నల చేత అమ్మబడి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో చదువుదాం. వారు సంఖ్యల చేత ఇనుము. చాలు. ఐగుప్తుకి అమ్మబడిపోయిన తర్వాత, బానిసగా ఉండిన తర్వాత, కొన్ని నిందలు వచ్చిన తర్వాత, కొన్ని శ్రమలు వచ్చిన తర్వాత యోసేపుని చెరసాలలో వేశారు. చెరసాలలో వేసి బంధించినప్పుడు ఏ విధంగా ఉన్నదంటే, తనకి మరలా చదవండి ఆ వచనాన్ని, మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇనుము ఇనుము అంట తన ప్రాణాన్ని బాధించిందంట. అంటే నొప్పి కలుగజేసింది, బాధ కలుగజేసింది, పెయిన్కి గురి చేసింది. ఎందుకు? చదవండి. అతడు ఇనుము అని కాళ్ళకి సంఖ్యలు వేసానుందా? చదవండి ఆ మాట చదువు. వారు సంఖ్యల చేత ఎక్కడేశారు సంఖ్యలు? అర్థమవుతుందన్న మాటలు మీకు? దేనికి వేశారు? చేతికి వేసారా? కాళ్ళకి వేశారు. ఇప్పుడు ఎటు వెళ్ళాలంటే ఎలా? ఆ ఇనుము కదలాలి కదా. మనం ఒకసారి అంటే వెళ్తూ ఉంటాం, 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి, కాళ్ళు ఎటువంటి కట్టేసి లేవు కాబట్టి ఇట్లా వెళ్తూ ఉంటాం. ఈ 2 కాళ్ళకి ఇనుము వేసినప్పుడు ఎలా వెళ్తాము? ఎట్లో గట్ట ముందుకి ఇట్లా ఎగురుకుంటూ ముందుగా వెళ్తాం. ఎగిరినప్పుడు ఏం జరుగుతుంది? ఆ ఇనుము అనేది రాసుకపోతుందంట. అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, మనము చేతికి ఏదైనా కడియమో కానీ బ్రాస్లెట్లో కానీ ఏదైనా వేసుకున్నట్లయితే అది చిన్న సైజు అవుతా ఉన్న కొద్దీ, మన చెయ్యి పెద్దగా అవుతూ ఉన్న కొద్దీ ఏమవుతుంది? అది రాసుకపోతుంటుంది, ఒత్తుకుపోతూ ఉంటుంది. రాసుకుపోయి ఏమవుతుంది? దాన్ని ఏమంటారు కదా, గీటు పడుతుంది కదా, ఏమంటారు దాన్ని? గీసుకపోతుంది అన్నమాట. ఏదైనా ముళ్ళు మన చేతికి గీరుకొని పోతే ఏ విధంగా ఉంటుందో అట్లా రాసుకుపోతుంది. యోసేపు జీవితంలో అంట అతను పడిన శ్రమ ఇంత అంత కాదు, ఇనుము అతని ప్రాణాన్ని నొప్పి చేసిందంట. ఈ మాటని ఎత్తి పట్టుకొని చూడండి. నొప్పి అనేది ఎప్పుడు కలుగుతుందంటే, మనిషి బాధ ఆపుకోలేనప్పుడు కలుగుతుంది.
మనిషి ఇంకా ఓర్చుకోలేని స్థితిలో కలుగుతుంది. మనిషి ఇక నా వల్ల కాదనే పరిస్థితిలో కలుగుతుంది. ఎవరైనా ఏదైనా ఆపదొస్తే కొంతసేపు ఆపుకుంటారు, కొన్ని రోజులు ఆపుకుంటారు. వారి చేతులు దాటిపోయి వస్తే ఏం చేస్తారు? ఏడుస్తారా లేరా? పక్కనలు చెప్తారా లేదా? అంటే వారికి ఎంత పెయిన్ అని ఇచ్చిందో మీరు గమనించుకోండి. ఆ బాధ ఎంత ఒత్తిడి కలుగజేసిందో మీరు ఆలోచించుకోండి. అలాగే యోసేపు జీవితంలో కూడా ఆ ఇనుము అనేది ఏం చేసిందంటే కాళ్ళకి రాసుకపోతూ ఉన్నది. అతను గీసుకపోతున్నా సరే, నెత్తురు కారుతున్నా సరే, రాసుకపోయినా సరే, ఆ ఇనుము అచ్చు కాళ్ళకు పడినా సరే ఓర్చుకొని ఉన్నాడంట. దీని అర్థం ఏంటంటే దేవుని సన్నిధానానికి వచ్చినాక నీకు శ్రమలు వస్తాయి, దేవుని సన్నిధానానికి వచ్చాక నీకు నిందలు వస్తాయి, దేవుని సన్నిధానానికి వచ్చినాక నీకు అవమానాలు వస్తాయి, దేవుని సన్నిధానానికి వచ్చి నీకు ఎటువంటి కష్టం వచ్చినా కానీ నీవే విధంగా ఉండాలి? ఓర్చుకొని ఉండాలి. రోజున కొంచెం కష్టం వస్తే చాలండి, కన్నీరు కార్చేస్తారు, గ్రూప్ మీటింగ్ పెట్టేస్తారు, పబ్లిసిటీ చేసేసుకుంటారు, వాళ్ళది గురించి అందరికీ చెప్పుకుంటాం. కానీ యోసేపు ఏం చెప్పుకోలేదు. అక్కడ రాయబడింది ఏంటంటే యెహోవా అతను పరిశీలించినంత కాలము నోటి మీద వేలేసుకొని ఉన్నాడు. అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే అంటే ఏంటిది? నేలకొంటున్నాడు, నొప్పి వస్తుంది రావట్లేదు అనట్లేదు, నెత్తురు కారుతుంది రావట్లేదు అనట్లేదు, బాధపడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఎవరికైనా చెబుదామా అన్నా కానీ ఏమేమి చెప్పట్లేదు. ఎందుకు? మరుగుగా కనబడతా ఉన్నాడు యోసేపు. తనను తాను తగ్గించుకుంటా ఉన్నాడు యోసేపు. దేవుడు నన్ను దీవిస్తాడని ఆశ కలిగి ఉన్నాడు యోసేపు. ఈరోజు దేవుడు మిమ్మల్ని దీవించాలంటే, ఈ రోజున దేవుని ఆశీర్వాదం మీకు రావాలంటే, దేవుని యొక్క దీవెనలు మీ మీదకి రావాలంటే నీవేమై ఉండాలంటే మరుగైన పని చేస్తూ ఉండాలి. దేవుని సన్నిధానంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా చేస్తారో చేయరో మూల నిలబడి చూడటం కాదు, మనం చేయాలి. ఏదైనా పని అవసరత ఉందో వారు చేస్తారో చేయరో అనుకోకుండా మనము చేయాలి. ఒకరు చూస్తున్నారో లేదో అని చూసుకోకుండా మనము మొదటిగా ఉండి, మనం ఎవరికి కనబడకపోయినా మనల్ని మనము మరుగై ఉంటూ, మనల్ని మనము తగ్గించుకొని ఉంటూ, మనము తగ్గింపు కలిగి ఉంటూ పరిచర్య చేస్తూ ఉండాలి. ఇక్కడ 8 విధాలైన పరిచర్యలు కనబడతా ఉన్నాయి. మొదటిది దానములో ఏ విధంగా ఉండాలి? రహస్యంగా చేయాలి. ఎలా చేయాలి? నువ్వు కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియదు. రెండోది దేవుని సన్నిధానంలో పరిచర్యకు వచ్చిన తర్వాత నిన్ను నువ్వు మరుగైపోవాలి. దేవా, నా జీవితం నీకే, నా శ్రమ నీకే, నా కష్టము నీకే. ప్రతిఫలితం ఎవరి దగ్గర ఆశించాలి? మేస్త్రి దగ్గర, పాస్టర్ గారి దగ్గర? సుతారు పడి పోతారు. ఎవరి దగ్గర ఆశిస్తారు చెప్పండి? లేకపోతే ఇప్పుడు రాళ్ళ పనికి పోతారు, రాళ్ళు చేయడానికి పోతారు. ఎవరి దగ్గర ఆశిస్తారు ప్రతిఫలితము? ఓనర్ కాడేగా. డబ్బులు ఎప్పుడు ఇస్తాడో జీతం, ఎప్పుడు ఇస్తారో జీతం. కానీ దేవుని సన్నిధానంగా అటువంటి ఆశలు ఏమీ పెట్టుకోకూడదు, అటువంటి అటువంటి ఏమీ నీలో ఉండకూడదు. దేవుడే నాకు అనుగ్రహిస్తాడని నిన్ను నువ్వు మరుగై ఉండాలి. ఇక్కడ చెప్పాను కదా ఏ విధంగా అంటే, అక్కడ నువ్వు దాన ధర్మాలు చేసినప్పుడు ఎవరు చూస్తాడంటే దేవుడు చూస్తాడు. కొర్నేలుని దీవించినట్టుగా, కొర్నేలుని జ్ఞాపకము చేసుకున్నట్టుగా, కొర్నేలుని గుర్తు తెచ్చుకున్నట్టుగా దేవుడు నిన్ను గుర్తిస్తాడు. రెండోదిగా దేవుని సన్నిధానంలో పరిచర్య చేస్తే దేవుడు నీకు మెండైన ఆశీర్వాదాలు ఇస్తాడని చెప్పాను కదా. మోషే దగ్గర ఎవరు పరిచారకులు ఉన్నాడు? యెహోషువ. మోషేకి పిల్లలు లేరా అండి? ఉన్నారు. కానీ మోషే తనంతనము దేవుడు ఎవరికి ఇచ్చారంటే పరిచర్య యెహోషువకి ఇచ్చాడు. ఎందుకు? నా దృష్టిలో అతడే నమ్మకమైన వాడు, నా దృష్టిలో అతనే యథార్థవంతుడు, నా దృష్టిలో అతనే మంచిగా పనిచేసేవాడని ఎవరికి ప్రతిఫలితం దక్కిచ్చాడు? దేవుడు యెహోషువకి ఇచ్చాడు. చూడండి ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు. చివరి మాటలు చెప్పి ముగిస్తాను. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం. అచ్చటి నుండి పోయిన తర్వాత ఎలీషా కనబడను. అతడు 12 జతల ఎడ్ల చేత పొలం దున్నుతుంటే
చాలు చాలు. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఏలియా ఒక ప్రాంతం నుంచి బయలుదేరి వస్తూ ఉంటే అక్కడ షాపాతు కుమారుడైన ఎలీషా కనబడతాడు. ఈ ఎలీషా ఎటువంటి వాడంటే మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎలీషా ధనవంతుడా కాదా? ఎన్ని ఎద్దులు ఉన్నాయి? 12 జాతుల ఎడ్లు. అరకంటే ఏంటిది? నాగలనే కదా, నాగలేగా అరకంటే. నాకు తెలియదు నిజంగా. అరకంటే ఏంటిది? నాగలి. 12 అరకలు అంటే ఎన్ని ఎద్దులు ఉన్నాయి? 12 అరకలు, 12 నాగళ్ళు ఉన్నాయి. మరి అతనికి ఎంత ఆస్తి ఉండొచ్చు? ఎంత పొలం ఉండొచ్చు? అతను 12వ దాన్ని పట్టుకొని దుక్కి దున్నుతున్నాడు అంటే పొలంలో పని చేస్తూ ఉన్నాడు. ఇతను ఏమైనా బీదవాడా? ఇతను లేమిలో ఉన్నవాడా? మంచి ధనవంతుడు, సిరి సంపదలు కలిగిన వాడు. దైవజనుడు అయిన ఏలియా వచ్చి ఎలీషా మీద దుప్పటి వేయగానే అతడు ఎమ్మటి అర్థం చేసుకునేది ఏంటంటే, దేవుడి సేవకి నేను వెళ్తున్నానని గ్రహించాడు. వెంటనే ఏం చేశాడు? తన డాడీ దగ్గరికి వెళ్ళి చెప్పుంటాడు, నాన్న నేను సేవకి వెళ్ళిపోతున్నాను అని చెప్పగానే వాళ్ళ డాడీ రియాక్షన్ ఒకసారి ఆలోచించండి. రే కొడుకా, నువ్వు సేవకి వెళ్తా ఉంటున్నావు, మనకి ఇంత ఆస్తి ఏం చెయ్యాలి? ఇంత ధనం ఏం చెయ్యాలి? ఇన్ని ఎడ్లు ఎవరు చూసుకుంటారా బాబు? ఆ పొలాన్ని ఎవరు పట్టించుకుంటారా? నువ్వు చక్కగా ఏసీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని బిర్యానీ తినే జీవితం నీది అంటాడా అనడా? రోజున దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత, దేవుని సంఘంలో ఏర్పడిన తర్వాత, దేవుని పరిచర్యకు వచ్చిన తర్వాత మన స్థితిని మనము మర్చిపోయేవారిగా ఉండాలి. సమస్తమును విడిచిపెట్టుకునేవారిగా ఉండాలి. ధనవంతుడైన ఎలీషాని వాడుకున్నాడండి దేవుడు. ఏ రీతిగా వాడుకున్నాడు? ఏలియా వెంబడి జీవితాంతం నడిచాడు. ఏలియా అహరోణమయ్యే వరకు, ఎత్తబడే వరకు, గుర్ర రథాల మీద పైకెళ్ళే వరకు ఆయన వెండుండి నడిచాడు ఎలీషా. అంటే మీరు ఆలోచించండి, ఆయన ఏం పని చేయించుకున్నాడో మీరు గమనించండి. ఏమేమి అన్నం వండాల్సి వచ్చింది, అవునా కాదా? సేవలో ఏ విధమైన పరిస్థితి వచ్చింది? బట్టలు ఉత్తుకోవాల్సిన స్థితి వచ్చింది, అన్నం వండుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైనా ఎటు వెళ్ళాలన్నా దైవజనుల వెంట వెళ్ళాల్సి వచ్చింది. అంటే దైవజనుని ఏదైతే పని చేస్తూ ఉంటాడో వెంబడిగా చేయాల్సి వచ్చింది. అంటే ఈ ఎలీషా అన్ని పనులు చేశాడా లేదా అని అర్థం. ఇప్పుడు ఏలియా వెంబటి ఉన్నాడండి, ఏలియా బట్టలు ఎవరు ఉతుకుతారు? ఎలీషా. ఏలియాకి ఆహారం కావాలి, ఎవరు వండుతారు? మరి ఇవన్నీ చూసుకున్నాడా? ఇతనికి ఏమైనా లేమి ఉందా? ఇతనికే వంట మాస్టర్ ఉండేవాడు. అంటే ధనవంతుడేగా, ధనవంతుడు కాబట్టి వంట మాస్టర్ పెట్టుకుంటారా లేదా? కోరిన తిండి చేపించుకొని తినేవాడు. కానీ ఏ విధంగా లోబడ్డాడు? తనకున్న ఆస్తిని, ఆస్తిని వదిలిపెట్టుకొని దేవుని పరిచర్యకు వచ్చాడు. తనను తాను తగ్గించుకున్నాడు, తనను తాను ఒదిగి ఉన్నాడు, తనను తాను మరుగై ఉన్నాడు. నీవు కూడా మరుగైన జీవితం చేయగలిగితే, నీవు కూడా కనబడని పరిచర్య చేయగలిగితే, నీవు కూడా దాచి ఉంచిన సేవ చేయగలిగితే నీకు అధికమైన మేలులు నేడు దేవుడు అనుగ్రహించునుగాక. మోషే చేసిన పరిచర్య కంటే యెహోషువ చేసిన పరిచర్య గొప్పది. మోషే కనబడతా ఉంటాడు, యెహోషువ వెనకుండి పరిచర్య చేస్తూ ఉంటాడు. ఏలియా ముందుండి నడిపిస్తూ ఉంటాడు, ఎలీషా వెనకాలండి వస్తూ ఉంటాడు. ఈ రోజును కూడా మీ ముందున్నాం, మీరు వెనుకున్నారని ఆలోచించుకోకుండా, ఒకరు పైన ఉన్నారు ఒకరు కింద ఉన్నారని ఆలోచించుకోకుండా, నిన్ను నువ్వు తగ్గించుకోగలిగితే, నిన్ను నువ్వు ఒదిగి ఉండగలిగితే, నిన్ను నువ్వు కనబడకుండా నీ జీవితాన్ని మరుగు చేసుకున్నట్లయితే, నిన్ను నువ్వు నీ పరిచర్యలో దాచి ఉంచిన పరిచర్య నువ్వు చేయగలిగితే, దేవుడు ఏం చేస్తాడంట? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా అనుగ్రహిస్తాడు. యోబు మరుగై ఉన్నాడు, యోబు బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఆస్తి పోయింది, పిల్లలు పోయింది, భార్య పోయింది, అన్నీ పోయినాయి. కానీ ప్రార్థన మానలేదు, దేవుని స్తుతించడం మానలేదు, దేవునికి మొరపెట్టడం మానలేదు. ఎన్ని మరుగుగా చేస్తూ ఉన్నాడు, కనబడకుండా చేస్తూ ఉన్నాడు, పబ్లిసిటీ కాకుండా చేస్తూ ఉన్నాడు. కానీ చివరి వచనంలో ఏముంటుందంటే, రెండంతల ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాడు. మొదటి చేసిన వారు మొదటి ఆశీర్వాదమే. ఇప్పుడు మోషే కొంతవరకు నడిపించాడు, గమ్యానికి చేర్చింది ఎవరు? యెహోషువ. ఏలియా కొంతవరకు సంఘం కట్టాడు, తర్వాత మిగతా సంఘాలు కట్టింది ఎవరు? ఎలీషా. ఏలియా ఒక 4 సంఘాలు కట్టాడండి. తర్వాత ఏం చేశాడు ఈయన? దానికంటే
ఎక్కువ సంఘాలు కట్టాడు. ఏలియా 7 అద్భుతాలు చేశాడు. ఎలీషా ఎన్ని అద్భుతాలు చేశాడు? మరి మీకు డబల్ కావాలా, సింగిల్ కావాలా? డబల్ కావాలంటే ఏం చేయాలి? మరుగైన నీలో జీవితం కనబడాలి, మరుగైన ప్రార్థన నీలో కనబడాలి, మరుగైన పరిచర్య నీలో కనబడాలి. నిన్ను నువ్వు మరుగుగా ఉంటే దేవుడు బయలుపరుస్తాడనమాట. నిన్ను నువ్వు తగ్గించుకోగలిగితే దేవుడు నామం హెచ్చించబడుతుందన్నమాట. నిన్ను నువ్వు లోబడి అణిగిమణిగి ఉండగలిగితే దేవుడు అక్కడ మహిమ పొందుతాడనమాట. అందుకోసమే మనమందరం కూడా మరుగైన జీవితం జీవిద్దాం. యేసేపు వంటి కనబడని జీవితం జీవిద్దాం. యెహోషువ వంటి కనబడని పరిచర్య చేద్దాం. ఎలీషా వంటి కనబడని పరిచర్య మనమందరం చేసి దేవుని సన్నిధానంలో దేవునికి ఇష్టలుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం.